రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన రామతీర్థం సెగ జిల్లాకు తాకింది. విజయనగరం జిల్లాలో బీజేపీ నేతల అరెస్టుకు నిరసనగా జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు నిర్వహించిన ధర్నా అరెస్టులకు దారితీసింది. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన నిరసిస్తూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆ పార్టీ నేత ఎన్ఈఆర్ తో పాటు జిల్లా మహిళా అధ్యక్షురాలు పైడి పావనిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ ఆదివారం 7 రోడ్ల కూడలి వద్ద జిల్లాకు చెందిన బీజేపీ నేతలు ధర్నాను చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలు రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు వారిని తరలించేందుకు ప్రయత్నించడంతో ఆందోళన నెలకొంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట్లు చోటు చేసుకున్నాయి. పోలీసుల ప్రయత్నాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఎట్టకేలకు రోడ్డుపై బైఠాయించిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శవాన ఉమామహేశ్వరి, గార మండల బీజేపీ అధ్యక్షుడు ఆరంగి తిరుపతిరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి దుర్గారావు, పండి యోగేశ్వరరావు తదితరులు పోలీసుల అదుపులోనికి తీసుకుని 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతుందని, దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలు, దేవతా మూర్తులపై దాడులను నిరోధించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందుతుందని వారు ఆరోపించారు.